హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి రొటీన్ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ వీడియోలో నేను ఎప్పుడూ చేసే విధంగా కాకుండా బంగాళదుంప గ్రేవీని నేనైతే వెరైటీగా చేశానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వెజ్ బిర్యానీలోకి బాగుంటుంది. చపాతీలోకి బాగుంటుంది. అలానే మసాలా అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఇదైతే సండే రోజు తీసిన వ్లాగ్ అండి. సండే రోజైతే మా వారు ఉదయాన్నే కోడిగుడ్లు తీసుకొనొచ్చారు. నేను ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందైతే చక్కగా ముగ్గైతే వేసుకున్నానండి. ఈరోజు పిల్లలకి హాలిడే కదా! సండే హాలిడేనే కానీ వాళ్ళైతే ట్రిప్‌కి వెళ్ళారండి. శ్రీనిధి రిసార్ట్‌కి అయితే తీసుకెళ్లారండి. అక్కడ 800 అయితే కట్టించుకున్నారు. కార్తీక మాసంలో తీసుకెళ్లాల్సింది కొంచెం లేట్ అయిపోయిందండి. చిన్నపిల్లలు కదా! కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి కదా! వాళ్ళకి కుదరలేదనుకుంటా. ఈరోజైతే తీసుకెళ్లారండి. మా పిల్లల్ని అయితే ఉదయం 8 కల్లా రెడీ చేశాను. కొన్ని స్నాక్స్ అయితే పెట్టేశాను. అలానే వాళ్ళకి స్విమ్మింగ్ ఉందంటే బట్టలు కూడా సర్దేశానండి. వాళ్ళనైతే స్కూల్‌కి అయితే పంపించేశాను. వాళ్ళైతే పాలు తాగేసి టిఫిన్ చేసి వెళ్ళారండి. నేనైతే ఇంటి ముందు చక్కగా ఈ విధంగా ముగ్గు అయితే వేసుకున్నాను సింపుల్‌గా. మా పిల్లలైతే ఈ విధంగా ఒక టెంట్ హౌస్ అయితే కొనుక్కున్నారండి. పిల్లలకి భలే నచ్చింది. ఇందులో పడుకుంటున్నారు. అలానే చైర్లు వేసుకొని కూర్చుంటున్నారు, ఆడుకుంటున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. వాళ్ళ డ్యాడీ అయితే ఆర్డర్ అయితే పెట్టారు. వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. పిల్లలకి ఇష్టమైనవి కొనిపెడితే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! మా వారైతే ఈరోజు ఆదివారం కదా! వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారండి. వెల్లుల్లిపాయలు చాలా రోజుల తర్వాత తీసుకొచ్చాము. వెల్లుల్లిపాయలు తెచ్చారు. బంగాళదుంపలు, టమాటాలు, బెండకాయలు, కరివేపాకు అయితే తెచ్చారండి. సండే రోజు మా పిల్లలు లేరు కదా! నేను మా వారు ఉన్నాము. మా కోసం అయితే మసాలా రైస్ ప్రిపేర్ చేశాను. అలానే బంగాళదుంప గ్రేవీ కూడా ప్రిపేర్ చేశానండి. నేనెప్పుడు కూడా బంగాళదుంప గ్రేవీ అంటే బంగాళదుంపలను ఉడకబెట్టి ఉల్లిపాయ ముక్కలు వేసి గ్రేవీ చేస్తూ ఉంటాను. కానీ ఈరోజైతే చాలా వెరైటీగా చేశానండి. టేస్ట్ అయితే నిజంగా అండి చాలా చాలా బాగుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. బంగాళదుంప గ్రేవీ నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానంటే ఒక 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు అయితే తీసుకున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు వేశాను. తర్వాత ఒక యాలక్కాయ కూడా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. అలానే కొద్దిగా జీలకర్ర వేశాను. 2 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. తర్వాత 2 టమాటాలను కూడా వేశాను. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఈ లోపల నేనైతే 4 బంగాళదుంపలు అయితే తీసుకున్నాను. పీల్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా బంగాళదుంప గ్రేవీ చేశారనుకోండి అన్నంలో చాలా బాగా కలుస్తుంది. అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. టేస్ట్ నిజంగా అండి చాలా చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత మీ దగ్గర ఉన్న మసాలా అన్నీ వేయొచ్చు. మీరు కావాలంటే బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ మంచిగా మగ్గిపోయాయి. వీటన్నిటిని ఒక మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. ఈ గ్రేవీ అయితే చాలా చాలా బాగుంటుంది. మనం ఉల్లిపాయలు, టమాటాలు వేసాం కదా! పన్నీర్ కర్రీలో ఏ విధంగా గ్రేవీ వస్తుందో బంగాళదుంపలో కూడా అదే గ్రేవీ వస్తుందండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొత్తగా చేసి పెట్టామనుకోండి ఇంట్లో వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది. వాళ్ళు కూడా మనని మెచ్చుకుంటారు. ఈరోజు నేను మసాలా అన్నం అయితే నార్మల్ రైస్తోనే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ముందైతే వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, మసాలా దినుసులన్నీ మిక్సీలో అయితే వేసానండి. ఇవన్నీ కూడా మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. మీరు కావాలంటే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు, లేదా అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే అల్లం పేస్ట్ వేయలేదు. ఈ బంగాళదుంప గ్రేవీ అయితే 15 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. బంగాళదుంప ముక్కలు అయితే నేనైతే ఉడకబెట్టిన ఇలా ఫ్రై చేసుకునే అవసరం లేదండి. నేను ఎందుకైనా మంచిది ఫస్ట్ టైం చేస్తున్నానని ఒక్క 2 నిమిషాలు అయితే ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉన్నానండి. ఆయిల్లో ఫ్రై చేయని అవసరం లేదు. చేసినా బాగానే ఉంటుంది. నేనైతే ఒక 2 నిమిషాల పాటు బంగాళదుంపల్ని మంచిగా ఫ్రై చేశానండి. ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. ఫ్రై చేయకపోయినా సరే ఉడుకుతాయండి. తర్వాత నేనైతే కుక్కర్లో చేద్దాం అనుకున్నాను. కుక్కర్ గిన్నె అయితే పెట్టాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా పెట్టుకున్న పేస్ట్ని ఆ కుక్కర్లో వేసేయాలండి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు మగ్గిపోయాయి. కానీ ఎక్కడైనా పచ్చివాసన వస్తుంది కదా! అందుకని ఆయిల్లో సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉన్నివ్వాలండి. దీంట్లో దాల్చిన చెక్క, లవంగం, యాలుక్కాయలు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇవన్నీ గ్రేవీ అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ధనియాల పౌడరు, కొంచెం పసుపు, కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం ఎంత మంచిగా వేగితే అంత టేస్ట్ అయితే వస్తుందండి. కుక్కర్లో అయితే 2 విజిల్స్ వేయించుకోవాలి. నార్మల్గా అయినా చేసుకోవచ్చు. నార్మల్గా అయినా సరే త్వరగానే అయిపోతుంది. తగినంత ఉప్పు, కారం వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని బంగాళదుంప ముక్కలైతే ఇందులో వేసేసుకోవాలండి. బంగాళదుంప ముక్కలకి ఈ గ్రేవీ అంతా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. సండే రోజైతే మా ఇంట్లో అందరికీ నచ్చిందండి. మా వారైతే చాలా హ్యాపీగా ఇష్టంగా తిన్నారు. ఈ విధంగా బంగాళదుంపలు మొత్తం మిక్స్ అయిన తర్వాత
తగినంత ధనియాల పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్ అయితే సరిపోతుంది. అలానే కొద్దిగా గరం మసాలా వేసుకోండి. చికెన్ మసాలా ఉంటే వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోయాలి. మరీ ఎక్కువ వాటర్ పోయొద్దండి, 1 గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఈ విధంగా పోసిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోతే వేసుకొని మూత పెట్టేటప్పుడు జాగ్రత్త అండి. ఎందుకంటే కుక్కర్ని పొయ్యి మీద ఉంచాం కదా, ఇప్పుడు దాకా వేడిగా ఉంటుంది కదా, చేయి కాలే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా పెట్టండి మూత పెట్టి స్టవ్ని సిమ్లో ఉంచి 2 విజిల్స్ వస్తే చాలండి. 3 విజిల్స్ వస్తే ఇంకా మెత్తగా ఉడికిపోతాయి కాబట్టి 2 వస్తే చాలు. 2 వచ్చిన వెంటనే ఆపేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. గ్రేవీ అయితే మంచిగా రెడీ అయిపోతుంది. కుక్కర్ అయితే పెట్టేశాం కదా, ఇక కుక్కర్ని చూసుకునే పని లేదు కదండి. ఇంకొక స్టవ్ మీద అయితే ఒక గిన్నె అయితే పెట్టాను. మసాలా అన్నం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. ముందుగా ఒక బౌల్ అయితే పెట్టుకొని ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి. ముందుగా బంగాళదుంప ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అయితే వేశాను. తర్వాత కొద్దిగా కరివేపాకు వేశాను. అలానే మీ దగ్గర ఉన్న మసాలా దినుసులు వేసుకోవచ్చు. లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అలానే మిరియాలు, యాలుక్కాయలు వేసుకోవచ్చు. ఇంకా వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు అండి. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే వేశాను. క్యారెట్ ముక్కలు కానీ, బీన్స్ కానీ, టమాటా ముక్కలు కానీ వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ బంగాళదుంపలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలతోనే చేస్తూ ఉన్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న మసాలా దినుసులు అన్నీ వేసిన తర్వాత తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలండి. మంచిగా ఫ్రై చేసుకొని కారం కూడా వేసుకోవాలి. నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను కాబట్టి నార్మల్ రైస్ని 10 నిమిషాల నుంచి అర్ధగంట లోపు నానబెట్టుకోవచ్చండి. లేదు అంటే అప్పటికప్పుడు వేసారనుకోండి, కొంచెం వాటర్ ఎక్కువగా పడుతుంది. నేనైతే ఒక అర్ధగంట అయితే నానబెట్టాను, విడివిడిగా వస్తుందండి. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత నేనైతే కొద్దిగా ధనియాల పౌడరు, గరం మసాలా, 1 స్పూన్ కారం వేసి కొంచెం పెరుగు వేసి ఈ విధంగా కలుపుకున్నానండి. కొద్దిగా నెయ్యి, గరం మసాలా కూడా వేయండి, టేస్ట్ బాగుంటుంది. నేను నార్మల్ రైసే తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే పోసానండి. నేనైతే బియ్యాన్ని అర్ధగంట అయితే నానబెట్టుకున్నానండి. ఈ విధంగా వడగట్టి ఈ విధంగా ఉంచాను. వడగట్టకపోతే వాటర్ వచ్చేస్తాయి కదా, మళ్ళీ వాటర్ ఎక్కువైపోతాయండి. మీరు అప్పటికప్పుడు బియ్యం కడిగి వేయాలి అనుకుంటే 2 గ్లాసుల మీద కొంచెం వాటర్ వేయండి. ఎందుకంటే కొంచెం పలుగ్గా ఉంటుంది కదా, వాటర్ని కొంచెం మంచిగా మరగనివ్వండి. వాటర్ మరిగేటప్పుడు కొంచెం మసాలా వేయండి, టేస్ట్ బాగుంటుంది. అలానే కొద్దిగా 1 స్పూన్ నెయ్యి కూడా వేయండి. వాటర్ మరిగేటప్పుడు బియ్యం వేసేయాలి. నేనైతే నార్మల్ రైస్తో చేశానండి. నార్మల్ రైస్తో కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ బాస్మతి రైస్తో చేయాలి అనుకుంటే 1 గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఒకసారి ఈ విధంగా అట్లకాడతో తిప్పండి. అట్లకాడతో తిప్పడం వల్ల బియ్యం విరిగిపోకుండా ఉంటాయి. మంచిగా గ్రేవీ మొత్తం అన్నానికి పట్టేస్తుంది. ఇక్కడ అన్నం అయితే ఉడుకుతూ ఉందండి. అన్నం ఉడికేంతసేపు హైలోనే ఉంచాలి. అంట్లు కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను. బంగాళదుంప గ్రేవీ కూడా రెడీ అయిపోతూ ఉంది. అన్నం ఈ విధంగా ఉడికేటప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచాలండి. సిమ్లో పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత చెక్ చేసుకోండి. ఇంకా ఉడకలేదండి, వాటర్గా ఉంది. అందుకని మళ్ళీ మూత పెట్టేశాను. ప్రెషర్ కుక్కర్ అయితే 2 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆపేసానండి. మీరు కావాలంటే చిక్కగా అయినా ఉంచుకోవచ్చు, లేదా పలచగైనా ఉంచుకోవచ్చు. నేను కొద్దిగా వాటర్ ఎక్కువ పోసానండి, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు పలచగా తింటారని. మీరు చిక్కగా తినాలి అనుకుంటే స్టవ్ మీద ఉంచి దగ్గరకు వచ్చేంత వరకు ఉంచండి. కసూరి మేతి వేయండి, చాలా బాగుంటుంది. అలానే కొత్తిమీర కూడా వేసుకోండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వెదర్ చూడండి, చల్లగా ఉంది, కొంచెం వర్షం పడేలా ఉంది. నేనైతే మీషోలో ఒక బ్లౌజ్ పీస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. చాలా చాలా బాగుందండి, క్వాలిటీ బాగుంది, క్లాత్ కూడా చాలా బాగుందండి, వర్క్ కూడా చాలా బాగుంది. హ్యాండ్స్కి వచ్చింది, నెక్కి వచ్చిందండి. చాలా చాలా బాగుంది, నాకు బాగా నచ్చిందండి. పట్టు చీరల మీదకి ఈ టైప్ అయితే చాలా బాగుంటుంది. ఇది నేను మా అమ్మ కోసం అయితే తీసుకున్నాను. పింక్ కలర్ అయితే తీసుకున్నానండి. పింక్ కలర్ అయితే అన్ని శారీస్ మీదకి సెట్ అవుతుంది కదా, మా అమ్మ పట్టు చీర మీదకి మ్యాచ్ అవుద్దని తీసుకున్నానండి. చాలా బాగుంది. ఇంకా బ్లౌజ్ అయితే కుట్టించలేదు. నెక్కి అయితే ఈ విధంగా డిజైన్ వచ్చిందండి. హ్యాండ్స్ అయితే పొడవుగా పెట్టించుకుంటే చాలా బాగుంటుందండి. ఇదైతే హ్యాండ్స్కి వచ్చిన వర్క్, ఇదైతే నెక్కి వచ్చింది, సగం వరకు వచ్చిందండి ముందు నెక్కి. కాస్ట్ అయితే 320 330 పడిందండి. చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చిందండి. మరి మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. మనం పెళ్ళప్పుడు కుట్టించుకున్న పొడి చీరలకు మీద ఉన్న జాకెట్లు మనకు కొంచెం పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ మనకు సరిపోవు కదండి. అలా ఇబ్బంది పడేవారు ఈ విధంగా బ్లౌజ్ పీస్ తీసుకొని కుట్టించుకున్నారనుకోండి, పొట్టు చీరని మూలన పెట్టే పని ఉండదండి. జాకెట్ లేదని కొన్ని చీరల్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా, ఆ బాధ లేకుండా ఉండాలంటే ఈ విధంగా బ్లౌజ్ పీస్ తీసుకొని కుట్టించుకోవచ్చు. లేదు అంటే రెడీమేడ్ బ్లౌజులు కూడా దొరుకుతూనే ఉంటాయండి. వర్క్లో కూడా చూసి తీసుకుంటే మనం చక్కగా హ్యాపీగా పట్టు చీరను కట్టుకోవచ్చు.
ఈ రోజైతే మోక్షద ఏకాదశి కదండి. మీ అందరికీ ముందుగా ఏకాదశి శుభాకాంక్షలండి. ఏకాదశి రోజున స్వామి అమ్మవారిని ఇద్దరిని పూజిస్తే చాలా మంచిదండి. ఈ రోజున కృష్ణయ్య పూజ చేసుకున్న చాలా మంచిది. ఉదయమైనా చేసుకోవచ్చు, సాయంత్రమైనా చేసుకోవచ్చు అండి. సాయంత్రం కూడా చేసుకోండి. కృష్ణయ్య దగ్గర ఫ్లూటు అలానే నెమలి పింఛం పెట్టుకోండి. కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన వెన్నని ప్రసాదంగా పెట్టండి. అటుకులు బెల్లం కూడా పెట్టొచ్చు. కృష్ణయ్యకి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. మన పిల్లలకు కూడా మంచి జరుగుతుంది. ఈరోజు ఏకాదశి కదండి. సాయంత్రం గుమ్మం దగ్గర ఇంట్లో నిత్య దీపారాధన చేసుకొని గుమ్మం దగ్గర అటు ఇటు దీపారాధనలు పెట్టండి. అంటే గుమ్మం దగ్గర దీపాలు పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందండి. ఏకాదశి రోజున మాత్రం తప్పకుండా గుమ్మం దగ్గర దీపాలను అయితే పెట్టాలి. సండే రోజు నేను మసాలా అన్నం, బంగాళదుంప గ్రేవీ అలానే ఎగ్ ఫ్రై కూడా ప్రిపేర్ చేశానండి. ఎగ్ ఫ్రై నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానంటే ఉల్లిపాయ ముక్కలను అయితే సన్నగా కట్ చేసుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అయితే వేసుకోవాలండి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న నీరంతా పోయేంత వరకు దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగిపోనివ్వాలి. నేనైతే 3 కోడిగుడ్లు తీసుకున్నాను. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఇక్కడ నేను జీలకర్ర ప్యాకెట్ అయిపోయింది. జీలకర్ర చించి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నాను. 3 కోడిగుడ్లు అయితే తీసుకున్నానండి. మీలో ఎంతమందికి కోడిగుడ్డు ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా కోడిగుడ్డు ఫ్రై చేస్తూ ఉంటారు. అన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు మంచిగా మగ్గిపోయిన తర్వాత పసుపు, ఉప్పు వేసానండి. తర్వాత తగినంత కారం కూడా వేసాను. కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగిపోయిన తర్వాత ఒక పక్కకైతే నెట్టేసి కోడిగుడ్డు అయితే కారుస్తూ ఉంటానండి. నేను ఫస్ట్ నేర్చుకున్న కూర ఏదైనా ఉందంటే కోడిగుడ్డు ఫ్రై అండి. కానీ నేను కోడిగుడ్డు ఫ్రై అయితే తిన్నండి, నాకు అంతగా ఇష్టం ఉండదు. కానీ కోడిగుడ్డు ఫ్రైయే ఫస్ట్ నేర్చుకున్నాను. మా వాళ్ళ కోసం అయితే చేసి పెడుతూ ఉంటానండి. నాకైతే ఇది మా వారైతే నేర్పించారండి. అయితే నేను కోడిగుడ్డు ఫ్రై చేసినప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేదాన్ని. పెద్ద పెద్ద పీసెస్ ఉంచేదాన్ని కాదండి. బాగా గరిటతో తిప్పేసేదాన్ని. చిన్న చిన్న ముక్కలు అయిపోయాయి. కానీ గరిటతో తిప్పకుండా ఉంటేనే పెద్ద పెద్ద ముక్కలు వస్తూ ఉంటాయి. కోడిగుడ్డు ఇష్టపడే వాళ్ళు పెద్ద ముక్కలు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. కోడిగుడ్డు కార్చిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అయితే అలా వదిలేస్తానండి. తర్వాత అయితే ఈ విధంగా గరిటతో తిప్పేస్తూ ఉన్నాను. ఎగ్ ఫ్రైలో పెద్ద పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటాయండి. నాకు తెలియక నేనేం చేసేదానంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేదానండి. అయినా సరే టేస్ట్ అయితే చాలా బాగుండేది. కానీ అన్నంలో కలిసేది కాదండి. ఈ విధంగా పెద్ద ముక్కలు ఉంచడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తగులుతాయి కదా, అన్నంలో మంచిగా కలుస్తుంది. అలానే కోడిగుడ్డు కార్చిన తర్వాత పైన నేను కొంచెం కారం వేసి కొంచెం గరం మసాలా అయితే వేస్తానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను తింటాను కానీ ఒక్క ముక్క కానీ ఎక్కువ తినలేనండి. ఎందుకో నాకు అర్థం కాదు. నాకైతే ఎక్కువ ఇష్టం ఉండదండి. మా ఇంట్లో మాత్రం అందరూ తింటారు. మా పాపకి, మా వారికి అయితే చాలా ఇష్టం. మా బాబుకి ఇప్పుడిప్పుడే అలవాటు చేస్తూ ఉన్నాను. సండే రోజు నా పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత బట్టలు కూడా వాష్ చేశానండి. నేను ఫ్రెష్ అయ్యి అందరం కలిసి భోజనం అయితే చేసాము. వాతావరణం అయితే చల్లగా ఉందండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.